అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అల్లుడు హరీష్ రావు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఆ మౌనం వెనకాల ఉన్నటువంటి కారణం ఏంది? ఆ మౌనం వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏంది? ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క హరీష్ రావు పైన చాలా సీరియస్ ఎలిగేషన్ చేసినారు. మామూలు ఎలిగేషన్ కాదు, భయంకరమైనటువంటి ఆరోపణలు చేసినారు. మరి అన్ని ఆరోపణలు చేసినప్పుడు హరీష్ రావు అట్లీస్ట్ స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. హరీష్ రావు స్పందించకపోతే జనాలు ఏమనుకుంటారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు? లీడర్లు ఏమనుకుంటారు? సొసైటీ ఏమనుకుంటుంది? కవిత మాట్లాడింది నిజమే కావచ్చు, కవిత చెప్పింది వాస్తవమే కావచ్చు, హరీష్ రావు నిజంగానే పాలదంద చేసిండు, హరీష్ రావు నిజంగానే 26 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చిండు, వాళ్ళని ఇన్వెస్ట్ చేసింది, వాళ్ళకి ఎలక్షన్లో గెలిపించడానికి ప్రయత్నించింది హరీష్ రావే అని చెప్పి, తర్వాత హరీష్ రావు వల్ల బీఆర్ఎస్ పార్టీ ఆగమైపోయింది, హరీష్ రావు వల్ల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఒక్కొక్కరు దూరం అయిపోయారు, ఈ హరీష్ రావు వల్ల నేను కూడా ఎగ్జిట్ అయిపోయినా, నా ఓటమికి కారణం హరీష్ రావు, కేటీఆర్ని ఓడగొట్టడానికి 60 లక్షలు 70 లక్షలు ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చిండని, తర్వాత కేసీఆర్ని ఓడగొట్టడానికి హరీష్ రావు రకరకాల ప్రయత్నాలు చేసిందని, తర్వాత హరీష్ రావు కొంతమందితో చేతులు కలిపి దందాలకు పాల్పడ్డాడు, స్కామ్ చేసిండు, కాళేశ్వరంలో స్కామ్ జరిగింది, ఆ స్కామ్కు గల కారణం హరీష్ రావు, సంతోష్ రావు, ఇది మెగా కృష్ణారెడ్డితో ఎల్ఎన్టీ సంస్థతో హరీష్ రావు చేతులు కలిపి వాళ్ళతో స్కాములకు పాల్పడ్డాడని చెప్పి పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ కవిత ఎలిగేషన్ చేసినారు. మరి అంత భయంకరమైనటువంటి ఎలిగేషన్స్ చేసినప్పుడు హరీష్ రావు లండన్లో ఉన్నాడు. లండన్లో ఉన్నప్పుడు లండన్లో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసాడు, ఏదైంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, మాట్లాడిండు ఓ మీటింగ్లో. అప్పుడు కూడా కవిత గురించి ఏమైనా మాట్లాడతాడేమో, కవిత నిన్న మాట్లాడితే ఆయన ఈరోజు అంటే 1 డే తర్వాత హరీష్ రావు లండన్లో మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో ఖచ్చితంగా కవిత గురించి మాట్లాడతాడు, మాట్లాడే అవకాశం ఉండొచ్చు అని చెప్పి చాలామంది అనుకున్నారు. మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా హరీష్ రావుకి ఫోన్ చేసిరట, సార్ మీ రియాక్షన్ కావాలా, ఏదో ఒకటి మాట్లాడండి, జనాలకు ఏదో ఒకటి చెప్పండి అని చెప్తే హరీష్ రావు చెప్పలే. అదే రోజు లండన్ నుండి కేసీఆర్కి కాల్ చేసి మామయ్య ఏమైనా మాట్లాడాలన్నా వద్దా కవిత పైన అంటే ఆయన వద్దనే చెప్పిండట, ఏం మాట్లాడకని చెప్పిండట. హరీష్ రావు కూడా ఏం మాట్లాడలే. లండన్ నుండి హైదరాబాద్కు వచ్చిన వెంటనే మీడియా ఛానల్ వాళ్ళకి సమాచారం పోయింది హరీష్ రావు వస్తుందని చెప్పి. 3 గంటల సేపు మీడియా ఛానల్స్ వాళ్ళు వెయిట్ చేశారు. 3 గంటలకు పోయారు మీడియా వాళ్ళు. హరీష్ రావు 5 గంటల నుండి 5:40 నిమిషాలకు ఆయన వచ్చిండు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. మీడియా ఛానల్ వాళ్ళు హరీష్ రావుని ప్రెజర్ చేసినారు, సార్ ఏదో ఒకటి మాట్లాడాలా, 3-4 గంటల నుండి వెయిట్ చేస్తున్నాం, మా ఆఫీస్ నుండి ఒకటే టార్చర్ పెడుతున్నారు, మాకు కావాలి సార్ ఒక బయట ఇవ్వండి అని చెప్తే హరీష్ రావు గంట సేపు ఆలోచించి ఇయ్యాలనా వద్దా వాళ్ళతో ఫోన్ మాట్లాడి వీళ్ళతో ఫోన్ మాట్లాడి అప్పుడు హరీష్ రావు వీళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇంటర్వ్యూ మీన్స్ ఒక బైట్ 1 minute 50 seconds మాట్లాడిండు, అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. అది కూడా మీడియా ఛానల్ వాళ్ళు ప్రెజర్ పెడితే మాట్లాడండి అంటే కవిత పేరు తీయలే. మళ్ళా కవిత పేరు తీయకుండా హరీష్ రావు వారు ఎందుకు అలా మాట్లాడిరో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పిండు. గదొక్కటే ముచ్చడు, అంతకుమించి ఏం మాట్లాడలే. కొన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళు రకరకాల నా పైన ఎలిగేషన్స్ చేస్తున్నారు, అదే ఎలిగేషన్స్ వారు చేసినారు, వారు ఎందుకు చేసినారు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అనే మాట చెప్పిండు తప్ప కవిత పేరు తీయలేదు, కవిత మాట్లాడిన మాటల పైన కౌంటర్ ఇయ్యలేదు, కవిత చెప్పినటువంటి ముచ్చట పైన హరీష్ రావు పెద్దగా రెస్పాన్స్ కాలే. నా జీవితం తెలిసిన పుస్తకం, నేను ఎలాంటోనో జనాలకు తెలుసు, నేనేందో మీడియా ఛానళ్ళకి తెలుసు, తెలంగాణ ఉద్యమకారుణ్ణి, కేసీఆర్కి నేనేందో తెలుసు, కేసీఆర్ చెప్పినట్టు చెప్తా, ఇంక సొల్లంతా అడగరు జనాలకు కావాల్సింది ఏంది? మీరు నిజంగా దందాలు చేసిరా లేదా, కాళేశ్వరంలో మీరు స్కామ్ చేసిరా లేదా, కాళేశ్వరంలో మీరు చేసినటువంటి స్కామ్ పైసలు 26 మంది ఎమ్మెల్యేలకు మీరు పెట్టుబడి పెట్టి వాళ్ళని గెలిపించారట, నిజమేనా? ఇది కదా కవిత స్టేట్మెంట్ ఇచ్చింది, కవిత మాట్లాడిన మాటలు ఇవి కదా. సో ఈ మాటలపైన హరీష్ రావు కౌంటర్ ఇవ్వాలా, కానీ హరీష్ రావు మౌనం అయిపోయాడు, మొత్తం కంప్లీట్ సైలెన్స్ అయిపోయాడు. ఆ సైలెన్స్కి కారణం ఏందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. సరే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడిండు, ఎయిర్పోర్ట్లో మాట్లాడి అక్కడి నుండి హరీష్ రావు సిద్దిపేటకు పోయిండు. సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మీటింగ్ పెట్టిండు, లీడర్లు టబాకాయలు కాల్చిర్రు, అంత ఆగమాగం ఉంటుండే. తర్వాత అక్కడి నుండి 11-11:30 ప్రాంతంలో ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోయిండు. ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో 3 గంటల సేపు భేటీ అయిండు, కేసీఆర్తో మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా దాదాపు 50 మంది వచ్చిరట, వాళ్ళతో కలిసి కూర్చున్నాడు. కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ హరీష్ రావు మీటింగ్ అవుతుంటే ఆయన ఒక చిన్నపాటి ప్రెస్ మీట్ పెట్టిండు, కొంతమంది లీడర్లను జాయిన్ చేసుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ దాంట్లోకి వస్తే కండవాలు కప్పిండు, ఆహ్వానించిండు, అంత బాగానే ఉంది. హరీష్ రావు కేసీఆర్ని అడిగిండట ఎర్రబల్లి ఫామ్ హౌస్లో, మామయ్య మరి ఏంది కవిత మాట్లాడే మాటలపైన మాట్లాడాలన్నా వద్దా, రెస్పాన్స్ ఇవ్వాలన్నా వద్దా అని చెప్పినప్పుడు కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండట, ఏం మాట్లాడకు, మళ్ళా కవిత కనుక రెండోసారి ప్రెస్ మీట్ పెడితే అప్పుడు మాట్లాడు, అప్పుడేమన్నా చెప్దు కానీ అప్పటిదాకా నువ్వు ఏం చెప్పకు.
అప్పటిదాకా నువ్వు సైలెన్స్ ఉండమని చెప్పి హరీష్ రావుకు కేసీఆర్ చెప్పిండట. చెప్పగానే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంతమంది కేసీఆర్ చెప్పారట, లేదు లేదు ఏదో ఒకటి మాట్లాడాలా, లేకపోతే జనాలు కవిత మాట్లాడింది నిజం అనుకుంటారు, వాస్తవం అనుకుంటారు, సో ఏదో ఒకటి మాట్లాడేయండి అంటే వద్దు. ఇప్పుడు ఈరోజు కవిత హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడింది. హరీష్ రావు ఈరోజు ప్రెస్ మీట్ పెడతాడు, రేపు మళ్ళీ కవిత ప్రెస్ మీట్ పెడితే రేపు మళ్ళీ పెడతాడా, ఎల్లుండి ఆమె ప్రెస్ మీట్ పెడితే ఎల్లుండి మళ్ళీ పెడతాడా? ఆమె మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చుకుంటూ పోతే మనకు సమయం ఉండదు. కాబట్టి ఆమె మాట్లాడిన మాటలకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళ ట్రాప్లో మనం పడొద్దు అని చెప్పి మోటివేషన్ ఇచ్చి అప్పుడు హరీష్ రావును వద్దని చెప్పినారట, మాట్లాడొద్దని చెప్పినారట. ఈ హరీష్ రావు సైలెన్స్ అయిపోయింది. కానీ హరీష్ రావుకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, సైలెన్స్గా ఉంటే అది నిజమే అనుకుంటారు. ఒక అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేస్తే అబద్ధం నిజమైపోతుంది. ఇప్పుడు కవితక్క అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందా అనేది క్వశ్చన్ మార్క్. ఎవరు చెప్పాలా అబద్ధమా నిజమా అనేది? హరీష్ రావు చెప్పాలా. హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి, హరీష్ రావు మీటింగ్ పెట్టి, ఓ మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ అన్న ఇచ్చి ఆమె చెప్పిందంత అవాస్తవము, తప్పు, ఆమె కావాలని అట్లా మాట్లాడుతున్నది, ఆమె చెప్తుందంతా ఫేక్ అని చెప్పి హరీష్ రావు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ చెప్పలేకపోతున్నాడు. ఎన్ని ఎలిగేషన్స్ తెలుసా, భయంకరమైన సీరియస్ ఎలిగేషన్స్ కవిత చేసింది. ఆ ఎలిగేషన్స్కి చెప్పాలా. హరీష్ రావు పాల వ్యాపారం చేసిండు, వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసిండు. హరీష్ రావు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే ఫ్లైట్లో పోయినారు. ఢిల్లీ నుండి హైదరాబాద్కు వస్తుంటే హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కిండని, ఏది లొంగిపోయిండు, రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయిండు హరీష్ రావు, అందుకే నా పైన కుట్రలు చేస్తున్నారు, నన్ను తీసేస్తున్నారని చెప్పి రకరకాల ఎలిగేషన్స్ అండి. మరి ఇంత పెద్ద ఎలిగేషన్స్ చేసినప్పుడు మినిమం హరీష్ రావు రెస్పాన్స్ ఇవ్వాలి. కానీ హరీష్ రావు మౌనం వెనకాల కారణం ఏందనేది ఇప్పటిదాకా అర్థమవుతలేదు. ఇప్పుడు ఆమె దాదాపు 1 వీక్ అవుతుంది ఆమె మాట్లాడి, ఇప్పటిదాకా ఏ రెస్పాన్స్ లేదు. హరీష్ రావు నిన్న మొన్న కూడా ప్రెస్ మీట్లు పెట్టిండు, అక్కడేమైనా మాట్లాడతారేమో అనుకుంటే ఏం మాట్లాడలేదు. పోనీ కేటీఆర్ ఏమైనా రెస్పాన్స్ అవుతారంటే కేటీఆర్ చెప్పిన మాట ఒకటే ఒక మాట, మేము ఆమెను తీసేసినాం, పార్టీ ఇంటర్నల్ డిస్కషన్ జరిగింది, ఆమెను వద్దని చెప్పినాము, అయిపోయింది, మళ్ళీ ఆ టాపిక్ మేము మాట్లాడము, మళ్ళీ ఆ టాపిక్ని మేము తెరపైకి తీసుకురాము, నన్ను ఏ క్వశ్చన్ మీరు అడగొద్దు, నన్ను మీరు ఏ మాట ఆమె గురించి చెప్పమని చెప్పొద్దు, అయిపోయింది వదిలేయండి అని చెప్పి కేటీఆర్ మాట్లాడిండు. జస్ట్ కేటీఆర్ 30 సెకండ్సే మాట్లాడిండు. అది కూడా ఒక మీడియా పర్సన్ కేటీఆర్ని అడిగినప్పుడు కేటీఆర్ చెప్పిన మాట, అంతే తప్ప కేటీఆర్ స్వయంగా మాట్లాడినటువంటి మాటలు ఏం లేవు. ఆ విధంగా కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ హరీష్ రావు ఇప్పటికైనా స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటే ఏంది అర్థం? అంటే మీరు ఏదైనా మాట్లాడుకోండి అన్నట్ట, లేకపోతే మీరు మాట్లాడిన మాటలు నేను పట్టించుకోను అన్నట్ట, లేకపోతే నేను చేసిందంతా నిజమే కవిత చెప్పిందని చెప్పినట్ట, లేకపోతే నేను ఏ తప్పు చేయలేదు కవితనే దుష్ప్రచారం చేస్తుందని చెప్పినట్ట, విజ్ఞత కంటే ఏంది? సో రకరకాల పాయింట్స్ దీంట్లో తెరపైకి వస్తున్నది. సో హరీష్ రావు రెస్పాన్స్ కావాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. ఈ మౌనం ఎందుకు అర్థమైతలేదు. హరీష్ మౌనం వెనకాల కేసీఆర్ హస్తం ఉంది అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. కేసీఆరే ఆపుతున్నాడు. ఎందుకంటే ఇటు అల్లుడు, అటు బిడ్డ, అటు కొడుకు, అటు ఇంకో కొడుకు, అంత కుటుంబ సభ్యులు కదా, ఎవరిని ఏం అనలేకపోతున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో.